హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈ రోజు నా వీడియో ఏంటి అంటే పిల్లల విషయంలో ప్రతి పేరెంట్ కూడా చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు కదా. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా కేర్ తీసుకుంటారు. నేను కూడా అంతేనండి. ముందైతే ఎక్కువగా కేర్ మా అమ్మాయి మీద బాగా తీసుకుంటాను నేను. ఎందుకంటే మా అమ్మాయి చాలా హైట్ తక్కువ కదా. సో హైట్ పెరిగే ఫుడ్ విషయంలో అయితే బాగా అంటే బాగా కేర్ తీసుకుంటాను నేను. సో అలా కేర్ తీసుకునే విషయంలో ఈ ఫుడ్ డైట్ బయట అయితే మ్యాక్సిమం నేను పెట్టను అనమాట. ఏం ఫుడ్ పెడతాను, ఎలా పెడతాను, తనకి స్నాక్స్ టైంలో ఎలాంటి స్నాక్స్ ఇస్తాను అనేది నా వీడియో. సో చూసి మీ కామెంట్స్లో నాకు చెప్పేయండి. ఇంకా హెల్తీగా ఎలాంటి ఫుడ్లు మా అమ్మాయికి మా పిల్లలకైతే ఇంకా హెల్తీ ఫుడ్లు ఎలాంటివి పెట్టచ్చో కూడా మీ సజెషన్స్ నాకు ఇచ్చేసేయండి. నా వీడియో మాత్రం పూర్తిగా చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ కామెంట్స్లో మీ మంచి సలహాలను సూచనలు కూడా నాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి 2 వీక్స్ అవుతుంది. పాప కోసం సున్నుండలు చేశాను అనమాట. సో ఇవి సున్నుండలు చేసి పెట్టాను. ఇంకా రెగ్యులర్గా ఆమెకి స్నాక్స్ బాక్స్లో ఇది వేస్తానమాట. దీంతో పాటు ఇప్పుడు ఏంటి అంటే ఇంకా ఇవి సున్నుండలు అయిపోవచ్చినాయి. ఇంకా మళ్ళీ సున్నుండలే కాకుండా మళ్ళీ కొంచెం చేంజ్ ఇస్తానమాట. దానికోసం ఇప్పుడు ఒక 1/2 kg నువ్వులు అయితే తీసుకొచ్చినాను. అలాగే ఒక 1/4 కిలో పల్లీలు అయితే వేగుతున్నాయి పొయ్యి మీద. ఇప్పుడు ఈ నువ్వులు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. సో పొయ్యి మీద బాండి పెట్టేశాను. ఇంకా వీటిని వేయించేసుకోవాలి. ఈ నువ్వుల లడ్డు ఎలా తయారు చేస్తాను ఏంటి అన్నది ఈ ప్రాసెస్ అంతా కూడా పూర్తిగా చూసేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇదైతే ఆర్గానిక్ బెల్లం అండి. ఈ ఆర్గానిక్ బెల్లాన్ని నేనైతే ఒక 1/2 kg నువ్వులు కదా, సో దానికి సరిపడా అయితే తీసుకుంటున్నా. ఇది కేజీ కొందు. ఇంట్లో టీలు కూడా నేను ఇదే వాడతానమాట. అందుకని టీలు ఇంట్లో పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయడం కోసం తెచ్చాను. సో ఇందులో నుంచి కొంచెం ఒక 1/4 kg బెల్లాన్ని అయితే నేను ఈ లడ్ల కోసం వాడతాను. సో దీన్ని అయితే ముందు మెత్తగా పొడిలా చేసుకోవాలి. చూసారు కదండి, పల్లీలు అయితే నేను చాలా అంటే చాలా దోరగా వేయించుకున్నాను. మాడకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి టేస్ట్ ఉంటాయండి పల్లీలు కరకరలాడుతూ. సో అందులో దోరగా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఒక గుప్పెడు, అవి ఇవి కలిపి గుప్పెడు వేసుకుంటున్నానండి. సో వీటితో పాటు ఒక యాలుక, తర్వాత ఒక టీ గ్లాస్ షుగర్ మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఒక యాలక్కాయ అయితే వేసుకుంటున్నాను నేను. అలాగే చిన్న టీ గ్లాస్ అండి ఇది. ఈ టీ గ్లాస్ షుగర్ మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను వీటిలో. బెల్లం అయితే నేను దంచి పెట్టుకున్నాను అనమాట, కాబట్టి కొంచెం మాత్రమే నేను ఇక్కడ షుగర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ టేస్ట్ కోసమేనండి. చూసారండి, పల్లీలు అయితే పొట్టు తీయాల్సిన అవసరం లేదండి, అలానే మిక్సీ పట్టుకోవాలి. మూత తీయగానే ఆ యాలక్కాయ వేసాం కదా, భలే స్మెల్ అయితే వస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది పొడి. మరీ మెత్తగా కాదండి, జస్ట్ లైట్గా కొంచెం బరగ్గా ఉండేలాగా పొడి వేసుకుంటే అది నమిలినప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది. అందుకని మరీ మెత్తగా కాదు. చూస్తారు కదా, ఇలా సన్న పలుకు, కొంచెం నూకు ఉండేలాగా. ఇంత ఈ సైజు కన్నా ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న గిన్నెకి మాత్రం నువ్వులు తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా తర్వాత అన్ని నువ్వులు మిక్సీ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, నేను వేయించిన నువ్వులన్నీ వీటిలో ఒక కూరగిన్నెకి మాత్రం సరిపడా నువ్వులు తీసి పెట్టాను. ఎందుకు పక్కన పెట్టాను అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, నువ్వులు మెత్తగా పొడి పట్టి దాన్ని కూడా బేసిన్లో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం విడిగా పట్టకుండా పక్కన పెట్టుకున్నాం కదా చిన్న గిన్నెకి తీసి నువ్వులు, ఈ నువ్వులను కూడా నేను పైన పోసేస్తున్నాను. సో ఇది ఎందుకు ఇలా వేసానంటే, మనం నువ్వులుండ చేస్తాం కదండి, మనకి అక్కడక్కడ పంటి కింద తగులుతుంటే బాగుంటుందన్నమాట. సో ఆ టేస్ట్ కోసం నేను కొన్ని నువ్వులు అయితే విడిగా పెట్టాను, ఇందులో కలుపుకుంటున్నాను అనమాట, మిక్సీ పట్టకుండా. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టిన పిండి ఉంది కదా, ఆ పల్లి పొడి, ఈ నువ్వుల పొడి, ఈ బెల్లం కూడా ఇందులో పూర్తిగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. చూసారండి, పల్లి పొడి, నువ్వుల పొడి, బెల్లము అన్నీ కలిసేలాగా పూర్తిగా కలుపుకున్నాను అనమాట.
ఇందులో ఎలాంటి నెయ్యి ఏమి కలపక్కర్లేదండి. ఇందులో నుంచి వచ్చే నూనె ఉంటుంది కదా, సో బెల్లం కూడా వేసాం కాబట్టి ఆ తడికే ఉండ తిరిగిపోతుంది. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు తిప్పుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. పొడి కొంచెం నోట్లో వేసుకున్నాను, చూసారా ఉండ ఎలా తిరిగిపోయిందో. చక్కగా ఇంకా ఉండలన్నీ చుట్టుకోవడమేనండి. నిజంగా టేస్ట్ చూసి మీరే చెప్పండి. నేను చెప్పినట్టుగా చేసి అద్భుతంగా ఉందంటే నమ్మండి. ఇవి పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా, లేడీస్ అయితే ఇంట్లో ఆపరేషన్స్ అయ్యి చాలా ఇబ్బందుల్లో ఉంటాం కదా, మనం చాలా స్ట్రగుల్ అయిపోయి ఉంటాము. సో అలాంటప్పుడు బ్యాక్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది నడుంకి కూడా చాలా బలం అనమాట. లేడీస్ అయినా ఎవరికైనా ఎముక పుష్టి కాబట్టి ఈ ఉండ రోజుకొకటి తీసుకోండి. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మంచి, డాక్టర్తో కూడా పని ఉండదు. డాక్టర్తో పని ఉండదు అంటే ఏం కాదండి, ఒక మెడిసిన్తో పని ఉండదు. అంతా ఎముక పుష్టిని అయితే ఇస్తుందన్నమాట. అంత హెల్తీ ఫుడ్ కదా. సో మిస్ కాకుండా నేను చెప్పిన ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్స్లో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వుల లడ్డూలు తయారైపోయినాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి.